ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ హైదరాబాద్ లో భారీ నిరసన చేపట్టింది. దేశ ప్రధాని అమెరికా అధ్యక్షుడికి సరెండర్ అయ్యారని నిలదీస్తూ పెద్ద బ్యానర్ ప్రదర్శించింది. రష్యా నుంచి భారత్ చమురు నెల రోజులు కొనుక్కోవడానికి అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. ట్రంప్ భారతదేశాన్ని నియంత్రిస్తున్నట్లు ప్రకటనలు చేసినా మోడీ స్పందించకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి నిరసనగా హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి అబిడ్స్లోని జవహర్లాల్ నెహ్రూ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ వై అంటూ భారీ బ్యానర్లో ప్రదర్శన నిర్వహించారు. తన వల్లే భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగిందని ట్రంప్ ప్రకటన చేసినా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ప్రశ్నించారు. 30 రోజులు మాత్రమే రష్యాతో ఆయిల్ కొనుగోలు చేసుకోవాలని ట్రంప్ అనుమతి ఇస్తున్నాడని, ఇది మోడీ ట్రంప్ మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాలకు నిదర్శనమని విమర్శించారు. తనపై వస్తున్న ఆరోపణలను మోడీకి సమాధానం చెప్పాలని, లేకపోతే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. అదేవిధంగా అనిల్ అంబానీ గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. కేంద్ర కేబినెట్ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో రావడం జరిగింది. మరోవైపు గౌతమ్ అదానీ గారి మీద కూడా అమెరికాలో కేసులు కొనసాగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి మధ్యలో నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశం పట్ల ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ మరి స్పందించకపోవడము, వాటిని ఖండించకపోవడము ఒకటే సమాధానంగా కనబడుతున్నాయి. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కాంప్రమైజ్డ్. నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయిపోయి ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశం కూడా చూస్తూ ఉంది. ఒక స్వతంత్ర దేశమైనటువంటి భారతదేశం ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి మరి వారు ఆర్డర్స్ ఇవ్వడము, మీకు కేవలం 30 రోజుల గడువు ఇస్తున్నాము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి అని చెప్తా ఉన్నారు. మరొక వైపు యావత్ దేశం కూడా చూసింది. పాకిస్తాన్తోని మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా నేనే ఆ యుద్ధాన్ని ఆపినా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఏకంగా 50 సార్లు అంతర్జాతీయ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బయటకు వచ్చి దాన్ని ఖండించిండ్రా? ఈరోజు రష్యా నుంచి మీరు ఆయిల్ని కొనుక్కోవడానికి 30 రోజులు గడిపిస్తా అంటున్నాం. మరి దీనిపై కూడా నరేంద్ర మోదీ గారు ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడము, స్పందించకపోవడము చాలా దురదృష్టకరము. మరొక వైపు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా భారతదేశంలో చెప్తున్నాడు, భారతదేశాన్ని మేము చైనా దేశంలాగా ఎదగనివ్వము, మేము అదగదొక్కుతామని చెప్పేసి స్పష్టంగా మీడియా ముఖంగా కూడా చెప్తే కూడా మరి దాన్ని నరేంద్ర మోదీ గారు ఖండించకపోవడము, మరి ఇవన్నీ ఎటుదారి తీస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నరేంద్ర మోదీ గారిని ఒకటే కోరుతున్నారు, మీపై వస్తున్నటువంటి ఆరోపణల మీద స్పందించండి, లేకపోతే రాజీనామా చేయండి. ఈరోజు భారతదేశ పౌరుల తరఫున లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే మరి వారికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడము, మరి దారి మళ్లించే పనులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదన్నిటికీ కూడా ఒకటే దానికి నిదర్శనము, నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయి ఉన్నాడు. వెంటనే సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలి. అప్పటిదాకా ఈ పోరాటం ప్రజల తరఫున కొనసాగుతూనే ఉంటుంది.